सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। మనము చైతన్య భాగవతము మధ్యఖండము 3వ అధ్యాయాన్ని ఈరోజు మొదలు పెట్టుకోవాలి. నిన్నటి వరకు శ్రీవాస పండితుడి యొక్క ఇంట్లో నరసింహావతారాన్ని చూపించాడు. శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటుగాను దాసీగణం అందరికీ కూడా స్వామి దర్శనము తను అందరికీ కూడా ఇచ్చారనమాట. ఇంకేమంటున్నారు అంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకంటే భక్తుడి మనసులో ఉన్నటువంటి భయాన్ని తెలుసుకున్నటువంటి స్వామి ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను వచ్చేసాను అని చెప్పేసి చెప్తున్నారు. ఆ కాజీ నా ఆజ్ఞ ప్రకారమే తను ప్రవర్తిస్తాడు, ఎందుకంటే నేను అందరి హృదయంలో ఉండి వాళ్ళకి ఏ విధంగా మెసులుకోవాలో ఆ స్ఫూర్తిని ఇచ్చేవాడిని నేనే అనేసి చెప్తాడు. ఒకవేళ అలా కాకుండా తను స్వతంత్రుడు అనుకొని స్వతంత్రంగా తను ప్రవర్తిస్తే తనని ఏడిపించేస్తాను, కృష్ణ ప్రేమలో ముంచిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట, గర్జిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా శివాసాచార్యుల యొక్క అన్నగారి కూతురైనటువంటి నారాయణి దేవికి తన కృష్ణ ప్రేమనిచ్చారు. ఆ నారాయణి దేవి యొక్క పుత్రుడే మనము చదువుకుంటున్నటువంటి చైతన్య భాగవతం యొక్క ఆచార్యులు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. ఈరోజు బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క పుట్టినరోజు. మనం లాస్ట్ టైం ఆయన యొక్క తిరోభావం రోజు ఆయన గురించి చెప్పుకున్నాము అని చెప్పేసి ఈరోజు మళ్ళీ చెప్పట్లేదు అనమాట. సో ఈరోజు బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క పుట్టినరోజు. ఆయన పాద పద్మాలకి మనం ప్రార్థిద్దాము, ఆయన యొక్క కృప మనకి కలగాలి అని చెప్పేసి. చైతన్య భాగవతము ఇది హై డోస్ మెడిసిన్ అంట. ఏ మందు పని చెయ్యకపోతే చివరాఖరికి డాక్టరు ఒక మెడిసిన్ ఇస్తారు, ఇంకా ఇది ఫైనల్ మందు, దీనికి మించిన మందు లేదు ఈ రోగం నయం అవ్వడానికి అని చెప్పేసి. అలాంటిది ఈ చైతన్య భాగవతం. ఎవరైతే ఈ చైతన్య భాగవతాన్ని వింటారో చదువుతారో వాళ్ళకి తప్పకుండా కృష్ణ ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి ఆచార్యులందరూ కూడా దీవెనలు ఇచ్చారనమాట. అలాంటి చైతన్య భాగవతాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. మనకున్నటువంటి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి అదృష్టాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఈ నెమ్మదిగా చైతన్య మహాప్రభువుల వారు తను సంకీర్తన ఉద్యమాన్ని తను మొదలు పెడుతున్నారు, సంకీర్తన ప్రకాశాన్ని తను చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో చైతన్య మహాప్రభువు నిత్యానంద మహాప్రభువుని కలవాలి అనేసి అనుకుంటారనమాట. నిత్యానంద మహాప్రభువుల గురించి ఇందులో ఈ అధ్యాయము నెక్స్ట్ 2 అధ్యాయాల్లో 3, 4 అధ్యాయాల్లో నిత్యానంద మహాప్రభువు గురించి చెప్పి ఆ నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభువులు ఆ ఫస్ట్ మీటింగ్ గురించి చెప్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. చైతన్య భాగవతము 3వ అధ్యాయము శ్రీ నిత్యానంద ప్రభు మిలనము. జయ జయ సర్వ ప్రాణనాద విశ్వంబరా జయ నిత్యానంద గాదాధరే ఈశ్వర
సర్వ ప్రాణులకి నాదుడైనటువంటి విశ్వంభరుడికి జయమగుగాక. నిత్యానంద ప్రభువుకి, గదాధర ప్రభువుకి, ఈశ్వరుడైన మహాప్రభువుకి జయమగుగాక. జయ జయ అద్వైతాదీ భక్తేరాధీనా భక్తి దానాదియా ప్రభు ఉద్ధరాధీనా. అద్వైత ప్రభువుకు మున్నగు భక్తులందరికీ ఆధీనుడైనటువంటి నిమాయి, ఆ నిమాయి పండితుడికి జయము జయము. ఓ ప్రభు, నీ యొక్క భక్తిని, భక్తి దాన దియా ప్రభు ఉద్ధరహ దీనా, నువ్వు భక్తిని దానంగా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరింప చెయ్యి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వేడుకుంటూ ఉన్నారనమాట. భక్తి దాన దియా ప్రభు ఉద్ధరహ దీనా येई माता नवद्वीपे गौरांगा सुंदरा भक्ति सुखे बासे लाई सर्व परिकरा. ఈ నవద్వీపంలో గౌరసుందరుడు తన పార్షదులందరితో కలిసి భక్తి సుఖంలో తేలియాడుచుచున్నాడనమాట. ఇప్పటి వరకు ఏం చేశాడు? తర్కంలో సవాలు విసురుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ భక్తులందరితో కలిసి భక్తిలో మునిగి తేలుతూ ఉన్నాడనమాట. అంతకుముందు విద్యా విలాసంలో మునిగి తేలేవాడు. ప్రాణహేన సకల సేవక పనారా కృష్ణ బాలి కాందేగాల దరియా సభరా. మరి అందరి యొక్క ప్రాణములు ఎవరంట? గౌరసుందరుడే. అందరినీ కూడా కౌగిలించుకొని కృష్ణ కృష్ణ అంటూ అందరినీ కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడంట. దేకియా ప్రభురా ప్రేమ సర్వదా సగన చతుర్థికే ప్రభు బేడి కరాయే క్రందనా. ఆ విధంగా గౌరసుందరుడి యొక్క ఆ ప్రేమని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏడ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రందనం చేస్తూ ఉన్నారు. ఆ చుకదా సేరా కార్య సే ప్రేమ దేకితే శుష్క కాష్ట పాషాణాతి మిలియా భూమితే. మరి అలాంటి గౌరసుందరుడి యొక్క ప్రేమని చూసి దాసులు అలా ఉంచండి. శుష్కించిపోయినటువంటి కాష్టములు, ఈ చెక్కలు, రాళ్ళు కూడా కరిగిపోయి భూమిలో కలిసిపోతున్నాయంట. మరి అలాంటి ప్రేమ ముందు ఇంకా ఆయన దాసుల గురించి ఏం చెప్పాలండి? చాడీదాన పుత్ర గృహ సర్వభక్త గణ అహర్నిశ ప్రభు సంగే కరేనా కీర్తన. ధనము, పుత్రులు, గృహము ఇవన్నీ కూడా విడిచేసి భక్తులందరూ ఏం చేస్తున్నారంట? అహర్నిశము గౌరసుందరితో కలిసి కీర్తనమే చేస్తున్నారు. కీర్తనం తప్పి ఇంకేమి కూడా చేయట్లేదు. వాళ్ళు అన్నిటినీ వదిలేశారు. ఆయిలేనా గౌరచంద్ర కృష్ణ భక్తి మయా జకన జే రూపాసునే సేయి మాత హయా. గౌరచంద్రుడు మొత్తం కృష్ణ భక్తిమయమైపోయాడు. ఏ విధంగా అతను ఎప్పుడు తన్మయత్వం ఎలా చెందుతాడో ఎవరికి తెలియకుండా ఉందన్నమాట. దాస్యభావే ప్రభు జబే కారే నారోదానా ఆయిలా ప్రహార దూయి గంగాగమన. దాస్యభావంలో ఏడ్చేస్తాడంట. ఆ దాస్యభావంలో ఏడ్చేటప్పుడంట ఆ 2 జాములు అలానే అయిపోతుందంట. ఏమవుతుంది? ఆయిలా ప్రహార దూయి గంగా ఆగమన. ఆయన 2 కళ్ళల్లో నుంచి గంగా ప్రవాహమే కలుగుతూ ఉందన్నమాట. జబే హాసే తబే ప్రభు ప్రహారే హాసే. ఒక్కొక్కసారేమో నవ్వేస్తూ ఉన్నాడంట. ఎలా? ఒక ప్రహర కాలం, ఒక జాము వరకు నవ్వుతున్నాడు. మూర్ఛిత హాయిలే ప్రహారే కానహి శ్వాస. ఒక్కొక్కసారేమో మూర్ఛితుడైపోతున్నాడంట. 3 గంటల వరకు అసలు శ్వాస కదలకుండా స్తబ్దంగా అలానే ఉండిపోతూ ఉన్నాడనమాట. క్షేణే హాయా స్వానుభావ దంబకారి బైసే మాజీసేయి హాయి బాలా హాసే. ఒక్క క్షణంలో దింగుమని లేచి కూర్చుంటాడంట. కూర్చొని ఏం చేస్తున్నాడంట? నేనే వాడను అని చెప్పేసి అంటూ ఉంటాడంట, నవ్వుతూ ఉంటాడంట. అంటే ఆ కృష్ణుణ్ణి నేనే అని చెప్పేసి చెప్తూ నవ్వుతూ ఉంటాడనమాట. తర్వాత కోతగేలా నాడా బూడా. ఆ ముసలివాడు నాడా ఎవరు? అద్వైతాచార్య. ఎక్కడికి వెళ్ళాడు? జే అనిలా మోరే బీలాయిము భక్తిరా ప్రతి ఘరే ఘరే. ఇప్పుడు ఆ అద్వైతాచార్యుడు నన్ను ఇక్కడికి పిలిచి ఎక్కడికి పోయాడు? ఏం చెప్పాడు? ఇప్పుడు ప్రతి ఇంట్లో భక్తి రసము కావాలి అని చెప్పేసి పిలిచాడు. ఇప్పుడు నేను ఇంటింటా భక్తి రసాన్ని పంచుతున్నాను.
सेई क्षणे कृष्ण रे बाप रे कबली कांदे आपनार కేస ఆపనార పాయ బందే. ఒక్క క్షణంలో కృష్ణ నాయన అంటూ ఏడుస్తూ ఉంటాడంట. ఒక్క క్షణంలో తన జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుని తీసుకొని తనని తాను బంధించుకుంటూ ఉంటాడంట. అక్రూరాజానే శ్లోక పాడియా పాడియా క్షణే పాడే పృథివీతే దండవత్ హాయా. ఒక్కొక్కసారేమో అక్రూర భావానికి వచ్చేసి ఈ శ్లోకాన్ని చదువుతూ ఉన్నాడనమాట. ఆ చదువుతూ ఏం చేస్తున్నాడంట, దండంలాగా కట్టేలాగా పడిపోతున్నాడంట భూమి మీద. హాయిలేనా మహాప్రభు జేహేనా క్రూరా సేయి మత కథ కాహే బాహ్య గేలా దూరా. ఆ మహాప్రభు అక్రూరుని లాగా మాట్లాడుతూ ఉంటాడు. బాహ్య జ్ఞానం రాగానే చూసి అసలు ఏమీ తెలియనట్లుగా ఉండేవాడంట. మథురాయ మథురాయ చలానంద రామకృష్ణ హైలయ ధనుర్ముఖ రాజా మహోత్సవ దేకి గియా. ఈ నంద మహారాజు పిల్లలైనటువంటి రామకృష్ణులతో మథురకి బయలుదేరడాన్ని మథురకి బయలుదేరడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కంసుడు రచించినటువంటి ధనుర్యాగాన్ని చూడడము, ధనుర్ముఖ రాజ మహోత్సవ దేకిగి చూడడము. ఏ మత నానా భావే నానా కథ కాయా దేకియా వైష్ణవ సభ ఆనందే బాసాయా. అక్రూడి రూపంలో ఈ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మథుర అంతా తిరిగేయడం, అక్కడ ఉన్నటువంటి ధనుర్యాగం చూడడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ భావాలన్నీ కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా విని చూసి అందరూ కూడా ఆనందంలో మునిగిపోతూ ఉన్నారనమాట. ఏకాదీన వరాహ భావేరా శ్లోక సూని గర్జియా మురారి గారే చలిలా పాని. ఒకరోజంట వరాహస్వామికి సంబంధించినటువంటి శ్లోకాన్ని విన్నాడైతే మురారి గుప్తుని ఇంటికి వెళ్ళిపోయి వరాహ భావంలో వరాహస్వామి అవతారం యొక్క దర్శనాన్ని ఇక్కడ మురారి గుప్తుడికి ఇస్తున్నాడు అనమాట. నిన్ననేమో శ్రీవాస పండితుడికి నరసింహ అవతారాన్ని చూయించాడు, ఇప్పుడేమో మురారి గుప్తుడికి వరాహ అవతారాన్ని చూయించబోతున్నాడు. అంతరే మురారి గుప్తా ప్రతిబడ ప్రేమ హనుమాన ప్రతి ప్రభు రామచంద్ర జేనా. మరి రామచంద్రుడికి హనుమంతుడి పట్ల ఎలాంటి ప్రేమ ఉందో అలా ఈ మురారి గుప్తుడి పట్ల గౌరసుంద్రుడికి అంత ప్రేమ ఉందంట. మురారి రాఘరే గేలా శ్రీ సచినందనా సంభ్రమే కరీలా గుప్తా చరణ వందనా. ఈ సీక్రెట్గా వెళ్ళాడంట శ్రీ సచినందనుడు మురారి గుప్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు మురారి గుప్తుడు సచినందుడి యొక్క పాద పద్మాలని వందనాలు అర్పించాడనమాట. సూకారా సూకారా భలి ప్రాభు చలి జాయా స్తంభిత మురారి గుప్తా చతుర్దికే ఛాయా. సూకరము అని ప్రభు వెళ్ళాడనమాట. మురారి గుప్తుడు అసలు తనకి ఏం చేయాలో తెలియట్లేదు, ఆశ్చర్యంతో మొత్తము చూస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఈయన సూకరం అని గట్టిగా అరుస్తున్నాడు కదా, సూకరం ఎక్కడి నుంచి వచ్చింది ఏం సంగతి తనకి ఏమి తెలియక నాలుగు దిక్కుల్లో చూస్తూ ఉన్నాడనమాట. విష్ణు గృహే ప్రవిష్ట హాయిలా విశ్వంబరా సన్ముఖే దేకే నా జల భాజన సుందరా. ఏం చేశాడంట, ఆయన విష్ణు పూజ మందిరంలోకి ప్రవేశించాడనమాట. అయితే ఎదురుగా ఒక జల భాండం ఉందంట. దాన్ని చూసి వరాహ ఆకార ప్రభు హైలసేయి క్షేనే స్వానుభావే ఘాడు ప్రభు తులీలా దశానే. ఒక్క క్షణంలో ప్రభు వరాహవతారాన్ని తీసుకొని ఆ తర్వాత భూమిని ధరించినట్లుగా ఆయన ఆ జలభాండాన్ని ఎత్తేసాడంట, దంతాలతోనే ఎత్తేసాడనమాట. గర్జే జజ్ఞావరాహ ప్రకాశేకరచారి ప్రభు బాలే మోరా స్తుతి కరహ మురారి
शब्दहैला मुरारिया పూర్వదరసనే కి బలియే మురారి నా ఆయిసే వదనే. ఏం చేస్తున్నాడంట, వరాహస్వామి రూపంలో ఉండి గర్జిస్తూ ఉన్నాడు. ఆ గర్జిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ వరాహస్వామికి 4 పాదాలు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. మురారికి ఏం చెప్తున్నాడంటే, మురారి నువ్వు నన్ను స్తుతి చెయ్యి అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా అసలు మురారి గుప్తా వరాహస్వామి యొక్క అవతార దర్శనాన్ని చేసుకొని స్తబ్దమైపోయాడు. తనకేమీ తెలియట్లేదు, ఇంకా అలానే స్తంభించిపోయాడనమాట. ఆయనకి ఇంకా నోట మాట ఏమీ రావట్లేదు. ప్రభు బాలే బోలా బోలా కీచుబాయా నాయి. ఏమంటున్నాడంటే గౌరసుందరుడు, నువ్వెందుకు భయపడుతున్నావు, భయపడకు అని చెప్తున్నాడు అనమాట. భయం అసలే వద్దు, చెప్పు అనేసి అంటున్నాడు. ఏతాదీనా నాహి జానా మాజీ ఏయిటాయి. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను నువ్వు గుర్తించలేదా అనేసి తన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. కంపిత మురారి కహే కారియామి నతి తుమి సే జానా ప్రభు తుమారా జే స్తుతి. మురారి గుప్తుడేమో వణికిపోతూ తను స్తుతి ప్రారంభించాడనమాట. ఏమంటున్నాడంటే, ప్రభు నీ స్థుతి నువ్వే తెలుసు, నీకే తెలుసు అనేసి అంటున్నాడు అనమాట. అనంత బ్రహ్మాండ జారా ఏకాఫానే దారే सहस्रवदन हाई जारे स्तुति करे तबु नहीं पाया अंता से ही प्रभु कया तोमारा स्तवेते आरा के సమర్థహాయా. ఏమంటున్నాడంటే, ఈ అనంత బ్రహ్మాండాలన్నింటినీ తన పడగల మీద పెట్టుకునేటటువంటి అనంత దేవుడు ఆ సముద్రంలో ఉండి ఏం చేస్తున్నాడంట, నిరంతరం స్తుతి చేస్తూ ఉన్నాడు. అందుకే నీ స్తుతి నీకే తెలుసు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అనంతకాలం నుంచి స్తుతి చేస్తూ ఉంటే ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అది ఇప్పటివరకు కూడా ఇంకా ముగించలేదు. మరి అలాంటి స్తుతి కలిగినటువంటి నిన్ను ఎవరు ఎలా స్తుతించగలుగుతారు? నిన్ను స్తుతించే స్తోమత ఎవరికుంది నాయన అనేసి మురారి గుప్తుడు అంటున్నాడు అనమాట. జేవేదే రామత కరే సకల సంసారా సేయి వేద సర్వతత్వ నా జానే తోమారా. ఇప్పుడు లోకంలో వేదాలన్నీ ఏం చెప్తున్నాయి? వేదాలన్నిటిలో సారం నువ్వు, నీ యొక్క తత్వం అని చెప్తూ ఉంది. మరి ఆ వేదాల్లో కూడా నీ తత్వం సంపూర్ణంగా లేదు. వేదాలే నీ తత్వాన్ని సంపూర్ణంగా చెప్పలేకుంటే నేనెలా నిన్ను స్తుతిస్తాను? జతదేకి సుని ప్రభు అనంత భువనా తోరాలో మాకు పెగియా మిలయా జఖనా. ఇంకేమంటున్నారంటే, నేను కని విననిదంతా కూడా అనంత భువనంలో నీ రోమకూపంలో ఉన్నాయి. ఎందుకో ఆ కార్ణోదక సముద్రంలో స్వామి పడుకొని ఉన్నప్పుడు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆయన రోమకూపాల నుంచి అనంతమైనటువంటి విశ్వాలు వస్తూ ఉంటాయి కదా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. హేనా సదానంత తుమి జయకా రాజా కానే బాలాదేకి వేదేతా జాని బేకే మానే. మరి ఇలాంటి సిద్ధానందుడివి నీవు ఎక్కడ ఏం చేస్తావో ఎవరికి తెలుసు, మరి వేదాలకేం తెలుసు అనేసి అంటున్నాడు. సో ఏ క్షణంలో ఏ లీల చేస్తాడో ఏం చేస్తాడో వేదాలకే తెలీదు అనేసి అంటున్నాడు. ఆత ఏవా తుమి సే తోమారే జానా మాత్రా తుమి జానా ఈలే జానే తోరా కృష్ణ పాత్ర. అందుకే నిన్ను నువ్వే తెలుసు, నీకు నువ్వే తెలుసు స్వామి. ఎవరు తెలుసుకుంటారు? ఎవరైతే నీ కృపాపాత్రులైతారో వాళ్ళకి నిన్ను నువ్వు తెలియజేస్తావు, లేకపోతే ఎవరు కూడా నిన్ను తెలుసుకోలేరు. తోమారా స్తుతి ఏ మోరా కోనాధికారా. నిన్ను స్తుతించే అధికారం నాకెక్కడుంది, నేను ఎలా చేయగలను? ఏతా బలి కాందే గుప్తా కారే నమస్కారా అంటూ ఏడుస్తున్నాడంట. ఎక్కెక్కి ఏడుస్తూ తను నమస్కారం చేస్తున్నాడు అనమాట. వరాహ అవతారంలో ఉన్నటువంటి గౌరసుందరుడికి నిన్ను నేను వర్ణించలేను, నీ అంతలు నువ్వు నాకు తెలియచేస్తే, నువ్వింతలు నువ్వు నాతో పలికిస్తే నేను పలుకుతాను అని చెప్పేసి తను నమస్కరించి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. గుప్తా వాక్య తుష్ట హైలా వారాహ ఈశ్వరా వేద ప్రతి క్రోధకారి బాలాయే ఉత్తారా. మురారి గుప్తుడి యొక్క వాక్యాలన్నీ విని ఆనందపడి తను ఏం చేస్తున్నాడంటే,
వేదాలపైనే కోపం చూపిస్తున్నాడంట. హస్తపద ముఖ మోరా నాహికలోచన ఏయి మాత వేదే మోరే కారే విడంబన. మరి ఒక దగ్గరంట హస్తాలు, పాదాలు, ముఖము, కళ్ళు లేవని వేదాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఆ వేదాలని నేను నిరసిస్తున్నాను అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ వేదాలలో చదువుకున్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఉంటారో కొంతమంది నిరాకారవాది బ్రాహ్మణులు, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, స్వామికి ఆకారం లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు అనేసి అంటారు కదా. అందుకని చెప్పేసి అలాంటి వేదాన్ని నేను ధిక్కరిస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట. కాశీతే పాడాయా బేటా ప్రాకాశానంద సేయి బేటా కారే మోరా అంగ ఖండ ఖండ. ఈ కాశీలో ప్రకాశానందుడు అనే ఒక సన్యాసి ఉన్నాడంట. ఆయన వేదాలు చదివి ఏం చేశాడంట, నిరాకారుడు స్వామి అనేసి అన్నాడనమాట. అసలు అవయవాలు లేవు అని చెప్పేసి అన్నాడనమాట. ఆయన నేను ఇప్పుడు ఖండిస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట. వాకానాయే వేద మోరా విగ్రహ నామానే సర్వాంగే హైల కుష్ట తబు నాహి జానే. వేదాల గురించి చెప్తూ నాకు విగ్రహమే లేదని అంటాడా, అందుకని చెప్పేసి ఆయన అవయవాలన్నింటికీ కూడా కుష్టి రోగం వచ్చేసింది, అయినా కానీ తను తెలుసుకోలేకుండా ఉన్నాడు. సర్వయజ్ఞమాయ మోరా జయంగా పవిత్ర అజభవ ఆది గాయ జహర చరిత్ర. ఏమంటున్నాడు, నేను సర్వ అంగమయుణ్ణి, నన్ను నా శరీరము సచితానంద విగ్రహస్వరూపము. మరి అజుడు, బ్రహ్మ, భవుడు, శివుడు వీళ్ళందరూ కూడా నా శరీరం గురించి, నా సచితానంద విగ్రహస్వరూపం గురించి వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. పుణ్య పవిత్ర పాయా జే అంగ పరాసే తాహమిద్య బాలే బేటా కే మన సాహసే. ఇంకా ఏ అంగము సృజించిన పుణ్యము పవిత్రము కలుగుతుందో అది మిథ్య అని చెప్తున్నారు. ఎంత సాహసం వాళ్ళకి, ఎంత ధైర్యము వాళ్ళు ఆ విధంగా మిథ్య అని చెప్పడానికి. సునహ మురారి గుప్తా కాహి మత సారా వేద గుహ్య కాహి ఏయి తోమారా గోచారా. ఓ మురారి గుప్తుడా విను, వేదాల్లో రహస్యంగా ఉన్నది ఏంటి అంటే అది నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను విను అనేసి చెప్తున్నాడు. ఆమె యజ్ఞవరాహ సకల వేద సారా. అన్ని వేదాలకి సారము నేనే, యజ్ఞవరాహుణ్ణి నేనే. ఆమె సేకరీను పూర్వే పృథివీ ఉద్ధారా. ఈ పూర్వము ఈ పృథ్వీదేవిని ఉద్ధరించింది కూడా నేనే. సంకీర్తనారంభే మోహర అవతారా భక్త జనలాగి దుష్టాకారి సంహారా. ఏమంటున్నాడంటే ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు నేను అవతారం తీసుకున్నాను, భక్తులందరి కోసంగాను నేను ఇక్కడికి వచ్చాను, దుష్టులందరినీ కూడా నేను సంహరిస్తాను. సేవాకేరా ద్రోహమాజీ సాహితే నా పారో. నా సేవకుల పట్ల ఎలాంటి ద్రోహం కలిగినా కానీ నేను మాత్రం సహించలేను. పుత్ర జయదిహాయ మోరా తాదాపి సంహారో. ఏమంటున్నాడంటే ఒకవేళ నా సేవకుల పట్ల నా సొంత పుత్రుడు ద్రోహం చేసినా కూడా నేను ఒప్పుకోను, అలాంటి పుత్రుడిని నేను సంహరిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే పుత్ర కాటో ఆపనారా సేవక లాగియా మిథ్యా నాహి కాహి గుప్తా సునామా దియా. నా సేవకుల కోసం పుత్రుని నేను చంపేస్తాను, ఇది అబద్ధం కాదు, ఇది నిజము, నిజం చెప్తున్నాను. మురారి విను, నీ మనస్సుతో ఏకాగ్రంగా విను. జయకాలే కరీను మూయి పృథివీ ఉద్ధారా హాయి లక్షి తీరా గర్భ పరమే ఆమారా. ఎప్పుడైతే పృథ్వీదేవిని నేను ఉద్ధరింపడానికి నా స్పర్శతో ఆమె గర్భవతి అయింది, అప్పుడు ఎవరు పుట్టారంట, నరకాసురుడు పుట్టాడు. హాయిల నరక నామే పుత్ర మహాబల. నరకుడు అనే నా పుత్రుడు చాలా గొప్ప బలవంతుడు. ఆపానే పుత్రేరే ధర్మ కాహీలు సకల. మరి నా పుత్రుడికి సకల విద్యలు నేర్పించాను, అన్ని ధర్మాలు కూడా నేర్పించాను. మహారాజా హాయిలేనా ఆమారానందనా దేవద్విజ గురు భక్త కరేనా పాలనా. మరి ఆయనకు అలాంటి అన్ని ధర్మాలు నీతి అన్నీ
నేర్పిస్తే ఏం చెయ్యాలి, తను దేవతలని, ద్విజులని, గురువులని, భక్తులని పాలిస్తాడు అనేసి నేర్పించాను. దైవదోషేతాహారాహ ఇలా దుష్ట సంగా, దైవదోషం చే ఆయనకు ఒక దుష్ట సాంగత్యం కలిగింది. ఎలాంటి సాంగత్యం అయితే అలానే అవుతారు కదా. తాగుబోతుతో తిరిగామనుకోండి మనము తాగుబోతులం అవుతాం, తిరుగుబోతుతో తిరిగామనుకోండి మనము తిరుగుబోతులం అవుతాము, భక్తులతో ఉన్నామనుకోండి మనం కూడా భక్తులం అవుతాం. ఆ విధంగా నా పుత్రుడు ఒక దుష్ట సాంగత్యంలో ఉన్నాడు. బానేరా సంగేరా హైలా భక్త ద్రోహే రంగా, ఏం చేశాడంట, బాణాసురుడితో సాంగత్యం చేసి భక్తులందరికీ కూడా ద్రోహాన్ని చేశాడంట. సేవకేరా హింసామాజీ నా పారో సాహితే, కాటిను ఆపన పుత్ర సేవకారాఖీతే, నా సేవకులని హింసించినందుకు నేనేం చేశాను, నా సేవకులని రక్షించడం కోసం గాను నా పుత్రుని సంహరించేశాను. జానామే తుమి సేవయాచ మోరా, ఏతే సకల తత్వ కాహిలా తోమారా, జన్మ జన్మాంతరాలుగా నువ్వు నన్ను సేవిస్తూ ఉన్నావు, అందుకే ఈ తత్వాన్ని నేను నీకు చెప్తున్నాను. సునియా మురారి గుప్తా ప్రభురావచనా, విహల్వాలా హాయియా గుప్తా కరేనా క్రందన. అలాంటి మాటలు వినగానే మురారి గుప్తుడు ఏడ్చేస్తున్నాడు. ఎంతగా ఏడ్చేస్తున్నాడంటే, మురారి సహిత గౌరా చంద్ర జయ 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 యజ్ఞవరాహక సేవక రక్షమయ. మురారి గుప్తుడితో ఉన్నటువంటి శ్రీ గౌరాంగునికి జయమగుగాక, సేవకులని రక్షించేటటువంటి యజ్ఞ వరాహమూర్తికి జయమగుగాక. ఏయి మత సర్వసేవా కేరా గరే గరే, కృపయా ఠాకూర జానా ఏనాపనారే. ఆ విధంగా అందరి సేవకుల ఇంటికి వెళ్ళి ఆ కృపతో గౌరసుందరుడు తనని తాను తెలుపుకుంటూ ఉన్నాడు. నిన్న నరసింహ అవతారాన్ని చూసాం, ఈరోజు వరాహ అవతారాన్ని చూసాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా నేనే దేవాది దేవుణ్ణి, నేనే ఈ చైతన్య ఉద్యమాన్ని, ఆ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చాను, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని సంహరించేది నేనే అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తను తెలుపుకుంటూ ఉన్నాడు. అంతకుముందు నుంచి మనకు బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, స్వామి చేసేటటువంటి లీలలు ఎలా ఉంటాయంటే తనకు తాను తెలియకపోతే స్వామిని ఎవరు గుర్తుపెడతారు. ఆ విధంగా స్వామి తన సేవకులందరి దగ్గరికి వెళ్ళి నేనే మీ స్వామిని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. చినియా సకల భృత్య ప్రభు ఆపనారా, పరానందమయ చిత్త హాయిలా సభరా. మరి ఇప్పటివరకు పాపము గౌరసుందరిని అందరూ ఏమనుకునేవారు, విద్యా విలాసంలో ఒక మంచి గొప్ప విద్యార్థి, చాలా మంచి టీచర్, చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు, ఎవరినైనా తన తర్కంతో ఓడించగలడు,